ఎస్ఐఆర్కి స్తోత్రాలు ప్రభా. శాపములో బాధల్లో అయినా ఇబ్బందులు కొలిమిలో ఉన్న మమ్మల్ని ప్రభాను విడిపించవయ్యా, నీకే స్తోత్రాలు. మా దేన ప్రార్థనలు ఆలకించవయ్యా, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా మా కన్నీటి భాష బిందులను తుడిచవయ్యా, నీకే స్తోత్రాలయ్యా. దుఃఖ దినాలను మా నాయన తీసివేసినందుకు నీకే స్తోత్రాలయ్యా. కరుణ భారాలు తీరుస్తున్నందుకు నీకే స్తోత్రాలయ్యా. అయ్యా మా కుటుంబాన్ని దినదిన అభివృద్ధి కలిగించినందుకే నీకే స్తోత్రాలు ప్రభా. అదరు కూడా స్థుతితో గట్టిగా దగ్గరగా ఈ స్థితిని దేవుడు ఏ రీతిగా మార్చాడో దావీదు మరి దేన్ని మర్చిపోకుండా దేవుని స్థుతితో ప్రభా నీకే స్తోత్రాలయ్యా. నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన ఉపకారములు ప్రభా లెక్కకు నిశ్చయలే ప్రభా. అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు నా పక్షాన జరిగించావయ్యా, మా కుటుంబం పక్షాలను జరిగించావయ్యా. అయ్యా నీకే స్తోత్రాలయ్యా. నీ స్థుతితో నోరు తెరిచి ప్రభా నీకే స్తోత్రాలయ్యా. దినము ప్రభా అయ్యా నేను ప్రార్థనలు ఆలకించి నా కుటుంబం అందరికీ క్షేమాన్ని ఇచ్చావయ్యా, నీకే స్తోత్రాలు. నా భర్తను కాచోనికే స్తోత్రాలు, నా బిడ్డలను కాచోనికే స్తోత్రాలు, నా కుమార్తెను కాచోవయ్యా, నీకే స్తోత్రాలయ్యా. ప్రార్థన దేవుని భయపడతాం. ఎవరు మౌనంగా ఉండకూడదు. ఎస్ఐయా నీకే స్తోత్రాలు ప్రభా. దయగలిగిన రాజా నీకే స్తోత్రాలయ్యా. మా గ్రామాన్ని కాచినందుకే నీకే స్తోత్రాలయ్యా. మా గ్రామ వాస్తువులను కాచవయ్యా, నీకే స్తోత్రాలయ్యా. ఈ గ్రామం నశించిపోవడానికి ఇష్టము లేక, ఈ గ్రామంలో ఉన్న వారి ఎవరు నరకానికి వెళ్ళడం నీకు ఇష్టము లేక ప్రభా, ఈ దాసుడి డేవిడ్ గారిని నాయనా ఈ గ్రామానికి నాయనా అయ్యా నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. దాసుడు నిలబెట్టుకొని ప్రభా అనేక ఆత్మలను రక్షించినందుకై నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ గ్రామాలను కాచినందుకై నీకే స్తోత్రాలు. అయ్యా నీ దాసులు చేసిన ప్రార్థనలకి క్షేమాన్ని ఇచ్చామయ్యా. అలాగే ప్రభా నీ సామ్నిధిలో ప్రభా నీ దాసునిగా ప్రభా మరణములు ఏర్పరచుకున్నందుకై నీకే స్తోత్రాలు. అయ్యా మేము చేయించిన ప్రార్థనలు ఆలకిస్తున్నందుకై నీకే స్తోత్రాలు అయ్యా. ఈ గ్రామం తల్లిస్లానికి కాపుదల వచ్చినందుకు నీకే స్తోత్రాలు అయ్యా. అయ్యా వృద్ధులను కాచినందుకు నీకే స్తోత్రాలయ్యా. కడుపు గల వారిని కాచినందుకు నీకే స్తోత్రాలయ్యా. ఎవరి బిడ్డలు కాచినందుకు నీకే స్తోత్రాలయ్యా. చిన్న బిడ్డలు కాచినందుకు నీకే స్తోత్రాలయ్యా. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకే స్తోత్రాలయ్యా. నెమ్మది లేని వారికి నెమ్మదిని ఇచ్చినందుకు నీకే స్తోత్రాలయ్యా. సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చినందుకు నీకే స్తోత్రాలయ్యా. రుణ భారాలతో ఉన్న వారు రుణ భారాలను తీర్చినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. అనేకమైన సమస్యలు తన మంది రావడం అడుగు పెట్టినప్పుడు ప్రభా వారందరూ సమస్యలు విడుదల చేసేవయ్యా, నీకే స్తోత్రాలయ్యా. గర్భ ఫలం లేని వారికి గర్భ ఫలాలు ఇచ్చేవయ్యా. గృహాలు లేని వారికి గృహాలు ఇచ్చేవయ్యా. ఏ లేవిడితో సన్నిధికి వచ్చారో సమృద్ధి కలిగిన జీవితాలను ఇచ్చేవయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి రుణము తీర్చగలవయ్యా. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు అన్నావు ప్రభా. అయ్యా నిన్ను మహిమపరిచే భాగ్యమును అల్పమైన భాగ్యచ్చినందుకు నీకే స్తోత్రాలయ్యా. నేను కనపరిచిన భాగ్యమును భాగ్యచ్చినందుకు నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు 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 ప్రభా. హల్లెలూయా. అందరూ కూడా చేతులు ఎత్తుదాం.
స్తోత్రం 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 ప్రభా. దయగలిగిన రాజ్యానికి స్తోత్రాలయ్యా. కృపావాంఛనత కలిగిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతని మహాకృపను బట్టి ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి ఆదరించినందుకై నీకే స్తోత్రాలయ్యా. మా ఆరాధనకి ఏకడానికి స్తోత్రాలయ్యా. మా స్తుతులకు పాత్రడానికి స్తోత్రాలయ్యా. యేసయ్యానికి స్తోత్రాలు ఆయన. స్తోత్రాలు 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 ప్రభా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితి అందునా సంపూర్ణ స్థితి అందునా నడచినాను ఎగిరినాను సంతృప్తి కలిగి యుందునే. నడచినాను ఎగిరినాను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. నిత్యము ఆరాధనకి యోగ్యుడివి నీవేనయ్యా. నిత్యము స్తుతులకు పాత్రుడు నీవేనయ్యా. అయ్యా దీన స్థితిలో సమృద్ధినిచ్చేవాడు నీవేనయ్యా. దీన స్థితి నుండి లేవనెత్తేవాడు నీవేనయ్యా. సంపూర్ణ స్థితిని నువ్వు అనుగ్రహించేవాడు నీవేనయ్యా. ఈరోజు మా అందరికి సంపూర్ణమైన స్థితిని ఇచ్చేవయ్యా. దీన స్థితి నుండి లేవనెత్తేవయ్యా. అయ్యా నాయన దీన స్థితి నుండి మమ్మల్ని అభివృద్ధి పరిచేవయ్యా. నీకే స్తోత్రాలు. దినదినము నాయన అభివృద్ధి పరుస్తున్నందుకే నీకే స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు. స్తోత్రాలు 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 ప్రభా. గడిచిన కాలమంతని మహాకృపను బట్టి కాచినందుకు నీకే స్తోత్రాలు. నిన్ను స్తుతించే భాగ్యమును కొనియాడే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు అయ్యా. అయ్యా మా పక్షాన్ని ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినందుకు నీకే స్తోత్రాలు అయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు పాటలు మీరు మహిమ పొందారయ్యా. నీకే స్తోత్రం. వాయిద్యాలు మీరు మహిమ పొందారయ్యా. నీకే స్తోత్రాలు. స్తుతి ఆరాధన మీరు మహిమ పొందారయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. మీరు మాతో నాతో మాట్లాడండి నాయనా. మాట్లాడండి అయ్యా. మాట్లాడండి 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 ప్రభా. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దివ్యమ్మ ప్రార్థన చేస్తుంది. ఇది కాచినందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇకనైనా పాటల మీద తోడుకున్నాను ప్రభు స్తోత్రాలు. వాయిద్యాల మీద ప్రభు స్తోత్రాలు ప్రభా. ఇకనైనా ఆరాధన మీదే తోడుకున్న ప్రభానికి స్తుతులు ప్రభా. నీ దాసుడు ప్రభు నిలబడుచుండగా ఆయా మీరు మాట్లాడిన ప్రభా. ముట్టడి ప్రభు మాట్లాడారు మీరు నాయన. అవి కొట్టేవారం ప్రభు. అయ్యా మీరు దర్శించిన ముట్టండి ప్రభు. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరు అందించండి ప్రభు. అందరిని బట్టి నడుచుకుని కృపను కూడా మాకు దయచేయండి. ఇది ప్రభు వదిలిపెట్టక ప్రభు. దాన్ని అనుసరించే భాగ్యం అందరికీ దయచేయండి. యేసుక్రీస్తునామమున వేడుకున్నాను పరలోక తండ్రి. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. పరిశుద్ధ ప్రేమ తండ్రి దయగల రాజా నీకే స్తోత్రం ప్రభా. పోయిన ఆదివారం నుంచి ఆదివారం ప్రభా మమ్మల్ని రెక్కల కింద భద్రపరచుకోతండి. అయ్యా నీకు ఏమి ఇచ్చి మీరు మనం తీర్చుకోలేం ప్రభు. ఆయన తిరిగి ప్రభుని సరిగ్గా మళ్ళీ ప్రవేశించడం సహాయం చేసి వెళ్తాను. అయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
అయ్యా ప్రభా వారికి పాటలు తోడుగా ఉన్నారు తండ్రి. అయ్యా ఆరోగ్య చట్టము ధరిస్తున్నారు తండ్రి. ప్రభు అయ్యా మా ఆత్మ తండ్రి మా ఆహారం తెచ్చిన ప్రభా. అయ్యా మాకు ఏదైతే కావాలో ప్రభు అది మాకు అనుగ్రహించి సహాయం చేయండి. దాని ప్రతిఫలం పొందే సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు ఆయన సచివ సంఖ్యలో వచ్చినందుకు వేల స్థితులు చెల్లించుకున్నాను. ఆయన ఇదిగో దైవదాసమైనటువంటి మీరు మాట్లాడండి చూడగలరు. అయా ఇది నా తండ్రి నిలబడుచున్నటువంటి వాడికి ప్రభు మాట్లాడండి. మీరు అయా 5,000 ఆత్మశక్తిని నింపండి నాయన. ఈ మందిరం చుట్టూ కూడా నాయన మీరు సంచరించండి. కాపుదల ఉంచండి నాయన. కాస్త బ్రహ్మంచులు పెద్దగల వాకులు మీరు దయచేయమని ఆయన నీ కృపను నింపమని మేము అడుగుతున్నాం ప్రభా. ఈ మందిరం చుట్టూ నాయన సంచరించండి ప్రభా. అయా 5,200 మంది లేకుండా ప్రభా మంచి శక్తులు అంధకార శక్తులు లయమైపోయినట్లు మీరే నాయన నీ నామంలో కొట్టివేయండి. ఈ సన్నిధిలో ప్రభు చూపించండి నాయన. ఇదిగో ఈ మందిరానికి ప్రతి ఒక్కరు వచ్చుండగా నాయన ఇదిగో మీరే ఆశీర్వదించండి నా ప్రభు. ఇదిగో నా తండ్రి ఎవరికి అవసరతలు ఉన్నాయో ప్రభు ఇదిగో గడిచిన వారం నుంచి వారం వరకు నా ప్రభు ఎన్నో స్థితులు ఇబ్బందులు ఆయన ఉన్నప్పటికీ కూడా నా ప్రభు ఇదిగో ఆశ్చర్యంగా అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి శక్తిమంతుడు మీరు నాయన. ఇదిగో మరి ముఖ్యంగా దైవదాసులు నిలబడుచుండగా నా ప్రభు ఆత్మ శక్తిని కుమ్మరించిన ప్రభు ఉన్నంచుగా గల వాకును మీరే దయచేయమని ప్రభా వినవే మాకు చెప్పిన మాకు అందరికీ కూడా కృప చూపించమని నా ప్రభు ఇచ్చింది ప్రార్థన మీ పాద సన్నిధిలో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. సాక్ష్యాన్ని చెప్పవలసిన వారు క్లుప్తంగా అతి క్లుప్తంగా దేవుని మహిమపరిచే మాటలు చెప్పండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. సాక్ష్యం చెప్పే విధంలో తోడుకున్నాడు. మీరే మాట్లాడాలయ్యా. వారు చేసిన మేలు ఉపకారాలు ఘనకార్యాలు ప్రజలెదుట సన్నిధులు ఈ ఆవరణంలో రక్షణ చేత పుచ్చుకుని యెహోవా పేరట సాక్షిగా నిలబడుతున్నా నోటికి నోరుగా పోరుగా మీరే ఉండి మాట్లాడి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నాను. యేసయ్య నామం పేరట వేడుకొనుచున్నాను పరలోక తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రములు. దైవదాసులకి చిన్నమ్మ గారికి కూడి వచ్చిన నా తోటి సహోదరులందరికీ చిన్నలకి పెద్దల గ్రామవాసులు నా మాటలు వినుతున్న వారందరూ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే దేవుడు ఈ నెలలో గొప్ప మేలు చేశాడు. ఏంటంటే నా భర్త విషయంలో ఆయనకు ఆరోగ్యం బాగాలి పద్ధతులు ఆయన ఎన్నో సొంత దేవుడు రక్షిస్తున్నాడు. మందిరానికి వచ్చి ఆత్మీయతకి దైవదాసులకి వారి ప్రార్థనలు పెట్టాము. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. 10 రోజుల ఆహారం దానికి చాలా ఇబ్బందిగా ఉన్నాడు. దేవుడు ఇది పోయిన వారం మందిరానికి రాలేకపోయాడు. ప్రభా ఈ వారం సన్నిధిలో తీసుకున్నాయా నువ్వు చేసిన సన్నిధిలో వివరించుకుంటానని అనుకున్నాను. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఇంక బలంగా ఆయన సన్నిధి దేవుడు అందాలని నా బిడ్డలందరూ కొడుకులు కోళ్ళు కుమార్తెలు మనవాళ్ళు అందరూ కూడా ఆయన సన్నిధి స్థిరపరచబడాలని మీ అందరూ ప్రార్థన కోరుకుంటున్నాను. ఇదే నాకు సరసాన్ని దేవుడు జీవించిన దాకా దేవుని నామ స్తోత్రాలు. మీ అందరూ నా హృదయపూర్వకమైన నా కుటుంబం కూడా ప్రార్థన వారందరూ కొరకు మరీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక్కసారి మనవి మా కుటుంబ విజ్ఞాపన ప్రార్థన చేయమని అందరూ సకాలంలో దేవుని సన్నిధిలో ఆయన ఎదగాలని ఆయన సన్నిధి స్థిరపరచబడిన ఎలీషా కొంచెం రాలేకపోతున్నాడు. ఎలీషా ఆరోగ్యం కొరకు దివ్యా కూడా క్రమంగా సన్నిధి కొరతాకి వాళ్ళ కుటుంబ బిడ్డలందరూ ఎదుగుదల కొరకు ప్రార్థన కోరుకుంటున్నాను.
మీ ఎంత హృదయపూర్వక వందనాలు తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. నేను నా వాటికి మమ్మల్ని అందరూ సోకండి ఆత్మతల్లి వందనాలు దాసులకి దాసలకి వందనాలు ఇప్పుడు వచ్చిన శబ్దాల నుండి అందరికి వందనాలు అని చెప్పే సాక్షి అంటే అది ఈ నెల అన్ని శ్రమలు ఎన్ని శ్రమ అంటే అన్ని శ్రమలు పిల్లలకి చిన్న మనవాడికి ఎంతో బాగుంది జ్వరం తగ్గుతున్నారు మనం కలిసి ఇప్పుతుంది తగ్గట్లేదు ప్రభావం నీ చేత ప్రార్థన చేసింది అయ్యగారు ప్రార్థన అమ్మగారు ప్రార్థన సంఘ ప్రార్థన మరి ఆ బిడ్డను రక్షించింది మరి నా ప్రార్థన రక్షించింది వాళ్ళ తండ్రి ప్రార్థన రక్షించింది బాగా బలహీనం అయిపోయాడు బాగా నీరసం అయిపోయాడు ఆరోగ్యం లేదు ఎలా దాన్ని తీసుకెళ్తా ఆయన విజయవాడ ఇంకోసారికి వెళ్ళారు మళ్ళీ ఇంకోసారికి వెళ్ళినప్పటికైనా మరి కొద్దిగా ఊరు తిరుగుతాయి అన్నారు హాస్పిటల్కి పోయిన ఆదివారం 2 గంటల సమయంలో బాగా నీరసం అయిపోయి వాంతి అయిపోయి నడవలేకపోతున్నాడు దిగిసారిపోతున్నాడు వెళ్ళిపోతాం పదార్థం ఇద్దరు తీసుకుని బండి మీద ఎక్కించుకుని వెళ్ళిపోయారు అన్న కూడా తినకుండా వెళ్ళిపోయారు ఎట్లుంటారో నాకైతే తెలియదు బాబు ఈ చోటు తీసుకెళ్ళమన్నాడు నాకు ఇంకెక్కడన్నాడు జారిపోయింది హాస్పిటల్కి కలిసి ప్రభావం నువ్వు ఉన్నాయా పక్షంగా వాళ్ళకి ధైర్యపరచు వాళ్ళకి తోడుకున్నాయా రక్షణ పడమయ్యాయని ప్రార్థన చేసుకుంటూ ఇంటిగా ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన అమ్మగారికి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయకుండా అమ్మ ఫోన్ చెయ్యాలి ఎట్లుంటారో నాకైతే తెలియదు కానీ నువ్వు చేయమని గారికి వచ్చి దయ్యానికి మేము దాని ఉన్నాము పొద్దుగురు పదటికి 4 అయిపోయింది ఇంకా దాని ఉన్నాం హాస్పిటల్కి వెళ్ళలేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళదు ఇంకేమైపోయారని బలహీనలు ఆమె చూస్తే అమ్మాయిగా తీసింది పిల్లలు తిరిగి సరిపోతున్నాడు ఎలా పడిపోతున్నాడు ఎలా ఉన్నాడు మాకు తెలియదు బాబా నీ చెప్తూ మా పక్షాలతో పరమతండ్రి నుండి అయ్యే వాళ్ళకి వచ్చిన దయచేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఈ రాత్రి నాగరాత్రి అంతా కూడా ఇక్కడే ప్రార్థన చేసుకుంటూ ఆత్మతల్లి ప్రార్థన అమ్మగారు ప్రార్థన కుమారుడు రక్షించింది తోడుకున్నాడు ఎంతకన్నా కాచాడు డబ్బులు 30,000-40,000 అయిపోయిన చెరుకు ఎంతకన్నా సజీలు నిలబెట్టుకున్నాడు క్షుణ్ణది ఈ మధ్యలో మన కుమార్తె మన వాళ్ళ పెళ్ళి ఇటువంటి సమయాల్లో ఆటంకాలు ఎన్నో బాధలు ఆమె చూస్తేనేమో పెళ్ళికి రాడుతున్నాం బాధ ఇక్కడ చూస్తేనే బాధ అనేది నేను ఎంత ఏడుస్తున్నాను సమయానికి మరి కుమారుడు వచ్చాడు మరిసే పెళ్ళిలో కలుసుకున్నాడు ఎంతకన్నా చైకరంగా 4 గ్రహాలు పెళ్లి జరిగింది మరి మనలో క్షేమంగా తీసుకొచ్చాడు ఎంతకని దేవుడి స్తోత్రం మీ అందరూ హృదయపూర్వక వందనాలు ఇదే శివ సాక్షి మా బిడ్డల కోసం మా కుటుంబం మీ అందరూ ప్రార్థన చేయండి ఇదే శివ సాక్షి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మగారికి డానీ అన్నయ్యకి చిన్నమ్మ గారికి కుడోస్ మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే 2 వారాల క్రితం నాకు ఫుల్ జ్వరం, ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా సరే తగ్గట్లేదు. ఫుల్ జలుబు, దగ్గు, నైట్ నిద్ర లేదు. మా అమ్మ బుడి లేచి ప్రార్థన చేసుకో బుడి, సన్నిలో సాక్ష్యం చెప్తాను అనుకో బుడి అని చెప్పేసి అంటుంది. నేను అనుకున్నా సరే తగ్గట్లేదు. నేను అనుకున్నాను ఏసయ్యా నీ సన్నిధి అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నాకైతే తగ్గి అని చెప్పేసి అనుకున్నాను. జ్వరం తగ్గింది కానీ జలుబు దగ్గర తగ్గట్లేదు. నేను అనుకున్నాను మళ్ళీ ఏసయ్యా ఎందుకు ప్రభా ఇలా జరుగుతుంది, కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు, ఇంటి కూడా ఉన్నామన్నా ఒక్కదాన్ని భయం అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభా నాకైతే తగ్గించు ప్రభా అని చెప్పేసి నేను అనుకున్నాను. దేవుడు అలాగే తగ్గించాడు. కానీ నేను 2 వారాలు బట్టి సాక్ష్యం చెప్దాం అనుకున్నాను కానీ ఎందుకు వెనకపడిపోయాను. కానీ ఈరోజు ఎలాగైనా సరే నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. దేవుడు నా ఎట్లా గొప్ప కార్యం చేశాడు. 2024 మొత్తం మా కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశాడు. దేవుడికి మేము ఏమిచ్చి రుణం తీర్చుకోలేము.
నా చదువులో దేవుడు తోడుగా ఉండాలని, నాకు మంచి జ్ఞానం ఇవ్వాలని, నా తల్లి చేయ పనిలో దేవుడు తోడుగా ఉండాలని, నా తల్లికి మంచి ఆరోగ్యం ఉండాలని, నాకు చేయ పనిలో కూడా దేవుడు తోడుగా ఉండాలని, మా అక్కకు మంచి వివాహం జరగాలని, మేము ఇల్లు కట్టుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇదే నాకు చిన్న సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్లుప్తంగా నేను అంటుంది జ్వరం వచ్చింది కాదంటలా, ఎన్ని రోజులు వచ్చింది అనేది పక్కన పెట్టండి అనేది, దేవుడు నా బలహీనత సమయంలో స్వస్థనిచ్చాడు, నేను సాక్షి నిలబడతాను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. 2 మాటలండి. అవునే కాదు, అందరి సంగతి చెప్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఆత్మీయ తల్లునికి కూడి వచ్చిన సంఘస్థులందరికీ హృదయపూర్వక వందనాలు. నేను చెప్పే సాక్షి అంటే ఏంటంటే, మా తమ్ముడు మరి దూర ప్రాంతం మరి మా మావయ్య ఇంటికి పనుల నిమిత్తం వెళ్తున్నప్పుడు మరి వీరపని కూడా భయంకరమైన యాక్సిడెంట్ అయింది వాడికి. మరి మేమైతే అనుకోలేదు. మరి నా భర్త కూడా ఆ రోజే శనివారం నైట్ అటు నుంచి వస్తున్నాడు. మరి మా తమ్ముడికి యాక్సిడెంట్ జరిగిన విషయం కూడా మాకు తెలియదు, ఎవ్వరూ లేరు. మరి దేన్నైనా గుద్దాడో ఏంటో కూడా మాకు తెలియదు. మరి బండి ముందున్న డోమ్ మొత్తం పగిలిపోయింది. మరి వాడికైతే గడ్డమంతా పగిలిపోయి మా నుదుటంతా బాగా వాసిపోయిన బాగా దెబ్బలు తగిలినాయి. మరి దేవుడు మరి అంత యాక్సిడెంట్ అయినప్పుడు చెయ్యో కాలో మరి విరవకుండా మరి ఎంతోగానో వాడికి తోడుగా ఉన్నాడు. వాటి అపాయాన్ని తప్పించాడు. అందుపట్ల దేవుడికి నేను ఇచ్చిన రుణం తీర్చుకోలేను. మరి బలమైన దెబ్బ తగిలితే చనిపోయేవాడేమో. మరి గడ్డం బాగా పగిలిపోయి కుట్లు మరి రక్తం బాగా వెళ్ళిపోయిన అదే బట్టలు తీసుకెళ్ళి బన్నీతో ఆ రక్తం అంతా అట్ట గడ్డం మీద అదుపుకొని మరి ఒక్కడే వాహనం తోలుకుని వెళ్ళిపోయాడు మన ఇంటికి. మరి అట్టి పరిస్థితుల్లో కూడా వారి దగ్గర ఎవరు లేరు. తనకేమన్నా అయ్యి ఉంటే మరి నా తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళు అయిపోయేవారు. మరి దేవుడు అట్టి అపాయాన్ని తప్పించాడు. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు. నా తల్లికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యం రావాలని, మరి నా తల్లిదండ్రులు గృహం కట్టుకోవాలని ఆశపడుతున్నారు. దేవుడు గృహాన్ని కట్టించారని, నా భర్త దూర ప్రాంతం పనులు కలిసిగా తోడుగా ఉండాలని, ఆయన రాబో ప్రాణాల వాహనాల్లో, అలాగే మా నూతన గృహం పనులని పూర్తవ్వాలని, నా కుమార్ చదువులో దేవుడు తోడుగా ఉండాలని మీ అందరి సహాయ ప్రార్థన కోరుచున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తండ్రి గారికి వందనాలు, పెద్దమ్మ గారికి వందనాలు, చిన్నమ్మ గారికి వందనాలు, అట్లా కూడి వచ్చే సంఘస్థులందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, పోయిన వాళ్ళనే చెప్దాం అనుకున్నాను, అది చెప్పలేకపోయాను. పోయిన వాళ్ళలో మా చిన్న బాబుకి ఇట్లాగా జ్వరం వస్తుంటే కీర్తి హాస్పిటల్లో చూపిస్తే ఆయన టెస్టులు మొత్తం చేయించాడు. అందులో అయితే ఏమీ లేదన్నాడు. అయితే అన్ని బాగా ఉన్నాయి, టెస్టుల్లో ఏమీ తేడా లేదు. మరి జ్వరం ఎందుకు వస్తుందో మరి అర్థం కావట్లేదు. 2 రోజులు ట్రీట్మెంట్ చేశాడు. అట్లాగే 2 రోజులు ట్రీట్మెంట్ చేసి తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్తే అక్కడ ఆయన అన్నాడు, అయ్యా ఏం అర్థం కావట్లేదు, తగ్గలేదు కాబట్టి మీరు విజయవాడ తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో 2 రోజులు 3 రోజులు ఇస్తారు, ట్రీట్మెంట్ జరుగుద్ది, అది ఇంటికి ఇంటికి టెస్టులు చేస్తారు అని చెప్పారు. సరేలే అని ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్దామని మేము అనుకున్నాము. మా బామ్మకి కూడా అక్కడికే తీసుకెళ్దామని చెప్పి సరే అక్కడికే తీసుకెళ్తే ఆ టెస్టులు అన్నీ చేశారు. ఒక్కసారి 15,000 కట్టించాము. తర్వాత టెస్టుల్లో డెంగ్యూ జ్వరంలో అది ఒక కొత్త రకమైన జ్వరం అంట. అది రక్త కణాలు కొంచెం దగ్గరగా అనుకుని ఉందంట. అందువల్ల జ్వరం తగ్గిపోవడం కారణమైంది. అట్లాగే వస్తుండే ప్రభు ఏంటి ఎట్లాగే అవుతుందని నేను నా బెడ్ దగ్గర బాబుని పడుకోబట్టి అట్లాగే కన్నీళ్ళు కార్చుకున్నాను. నైట్ కూడా ప్రార్థన చేసుకున్నాను. ఆ టెస్టులో ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయని చెప్పారు. ఆ టెస్టులు మళ్ళీ వస్తాయని చెప్పారు. అయ్యా వచ్చే టెస్టుల్లో ఏది రాకుండా నెగిటివ్గా రావాలని నేను కన్నీళ్ళు కార్చి ప్రార్థించుకున్నాను. తెల్లరి పొద్దున్నే ఏం లేదు, అంత బాగుంది, చిన్న జ్వరమే తగ్గిపోతుందని చెప్పారు. ఆ రోజున ఆత్మీయ తండ్రి గారు వచ్చారు, అక్కడికి ప్రకటించారు, ప్రార్థన చేశారు. ప్రార్థన వల్ల జ్వరం తగ్గిపోయింది. స్వస్థంగా మేము ఇంటికి వచ్చాము. నేను చెప్పాలనుకున్నాను కానీ సాక్షి తల్లిగారు కూడా అలాగే చెప్పింది. దేవుని కృపను బట్టి మళ్ళీ ఆదివారం నుంచి పోయిన ఆదివారం మేము సన్నిధిలోకి వచ్చాము. ఇదే నా చిన్న సాక్షి. దేవునికి స్తోత్రం. నీవు చేసిన ఉపకారం
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చేవారం రూల్స్ ఏంటంటే బలరాధన కాబట్టి వచ్చేవారం లేదు. పై వచ్చేవారం రూల్ సాక్ష్యాలు ఆరాధనకు ముందు అన్నమాట. ఆరాధనకు ముందు సాక్ష్యాలు చెప్పిన తర్వాత అందరం వారు చేసిన మేలును బట్టి స్తుతారాధన చేద్దాం. సంఘంలో జరిగిన కార్యాలను బట్టి స్తుతారాధన చేసి వాక్యంలోనికి వెళదాం. సాక్ష్యాలు ఎప్పుడంటే పాటలు అవ్వంగానే సాక్ష్యాలు, సాక్ష్యాల తర్వాత ఉత్తర పదత్రాల తర్వాత ఏమండి ఆరాధన, ఆరాధన తర్వాత వాక్యం. అప్పుడు ఆరాధనకి వాక్యం చేస్తున్నారు, వాక్యం నిమిత్త ప్రార్థన చేస్తున్నారుగా, డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. సాక్షి చెప్పాలనుకున్న వాళ్ళు ఎన్నింటికి రావాలి? అప్పుడు 10:15కి రావాలన్నమాట. 10:15కి పాటలు ముగించడం జరుగుతుంది. ఇవాళ 10:30 దాకా ఇంకా మేము పాడతా అంటారని ఇచ్చాను. పాటలు ఎంత కుదిర్చుకుంటే అన్ని తొందరగా 11:30కి ముగించేయచ్చు ఆరాధన. అదుగో ఇదిగో అని 12 అయిపోతుంది. తర్వాత అంటాడు అయ్యగారు ఎప్పుడు క్రమానికి ముగించేయండి టయానికి. ఏమండి అయ్యా నిన్నంతా మన నా మీదకే. ఇంత సహోదరు అనుకుందంట, ఎట్టైనా సరే చెప్పాలంటే అయ్యగారిని కొట్టైనా సరే చెప్పాలి, తిట్టైనా సరే చెప్పాలి సాక్ష్యం. అవునా? సరే ఊరికి అంటున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దేవాది దేవుడు మనందరినీ క్షేమంగా ఉంచినందుకు, ఆయన రేఖల చాటున భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాది దేవుణ్ణి, మన కుటుంబాన్ని, యజమాన్ని, బిడ్డల్ని, యజమానురాల్ని మనందరినీ క్షేమంగా కాచినందుకు ఒక్కసారి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. గడిచిన కొన్ని వారాలుగా ఒక మాట చెప్తున్నా, అది శనివారమే చెప్పేవాడు, ఆదివారం ఏమో మరొక వాక్యం చెప్పేవాడిని, శనివారం ఏమో ప్రార్థన ఎలాగో చేయాలో చెప్తూ వచ్చాను. ప్రార్థన చేసి దేవుని ఎలా వేడుకోవాలో చెప్తూ వచ్చాను, దేవుని ఎలా బ్రతులాడుకోవాలో చెప్తూ వచ్చాను. రాత్రి కాల సమయంలో తల్లిదండ్రులు కుమారుల కొరకు ఎలాగో ప్రార్థన చేయాలో చెప్తూ వచ్చాను. అయితే అది విన్న వారందరూ ధన్యులు, విన్న వారందరూ దేవుడే. నేనేమన్నా అనిలని కానీ ధన్యులని కానీ నేను అన్న కానీ దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడితేది ఎందుకయ్యా అంటే పదే మనం విసిగించాలని. కానీ ఇప్పుడు దశంభాగాల గురించి అయ్యగారులు వచ్చిన అయ్యగారు అల్లా చెప్తుంటే ఏమనిపిస్తుంది? వీళ్ళు డబ్బు గల్లా వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు డబ్బు గురించి ఏం చెప్తారని ఇస్తారు. ప్రార్థన గురించి చెప్తున్నాడంటే కొన్ని డబ్బు గురించి, దేవుని భాగాల గురించి పక్కన పెట్టిన అసలు దాని గురించి చెప్పరు. ఎప్పుడు ఏదో మాట వస్తేనే, సందర్భం వస్తేనే అలా చెప్పి బయటికి వెళ్ళిపోతాను. ఎక్కువసేపు కూడా దాని గురించి సమయాన్ని తీసుకోను. అయితే నేనేమంటానంటే పదే ఒక మాట నీతో మాట్లాడుతుందయా అంటే దానికి అర్థం ఏంటంటే నీలో అది లేదని. నీలో అది లేదు కనుక దేవుడు పదే నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకడు మాట వింటలేదు అనుకోండి, పదే చెప్తారు, రే ఇలా అయినో ఇలా చేయరా అంటే ఆడు ఇంకోసారి చెప్తాడు, అరే అట్ట కాదురా బాబు ఇట్ట చేయి అని 1కి 10 సార్లు చెప్తారు. అట్లాగే దేవుడు కూడా మన హృదయాన్ని మార్చడానికి, మనల్ని ఆయనలోనికి నడిపించడానికి, ప్రార్థనలోనికి నడిపించడానికి పదే ప్రార్థన విషయాలు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికో సమయం అయింది, ఏదో అయిపోయింది. నేను నిదానంగానే చెప్తాను, మీరు కంగారు పడద్దు. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు అంటున్నాడు ఎప్పుడు కూడా మనిషికి విసుగుదల రానే, పనైనా చేసి విసుగు రావచ్చేమో కానీ ప్రార్థన యందు మాత్రం విసుగుదల రాకూడదు. ఏం చేస్తావులే, నేను చేసేగా ప్రార్థన, మనం చేసేగా వాళ్ళ ఒక్కరోజు చేయకపోతే దేవుడు ఏమనళ్ళి అని మనము ఊరుకోకూడదు, మౌనంగా ఉండకూడదు అని అంటున్నాడు కదా. ప్రార్థన యందు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అది ఎక్కడ అంటున్నాడో చూడండి, లోకాసు సువార్త వెళదాం. ముందుకి ఎవరు ప్రార్థన చేశారు, ఎలాగున ప్రార్థన చేశారో కూడా ముందుకు కొనసాగుదాం. లోకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఎవరితో చెప్పాడు అంటే శిశువులతోనూ అక్కడ ప్రజలతోనూ చెప్పాడు అని అంటున్నాడు. చూడండి, దేవునికి భయపడకయు మనుషులకు
మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఇది అందరికి మనకు తెలిసిన విషయమేగా. ఎవరిని అడిగిన ఏం చెప్తారు? గౌగవా ఏం చెప్తారు? అయ్యా ఆ న్యాయాధిపతి దేవుడికి భయపడడయ్యా, ఆ న్యాయాధిపతి మనుషులు లక్ష్య పెట్టడయ్యా, ఆ న్యాయాధిపతి ఎవరికి కనికరించేవాడు కాదంట, ఒక ఎదవరాలు వెళ్ళిందంట, పదే పదే వెళుతూ ఉందంట. చెప్తారా? గుర్తుంది అసలు ఒక మాట? నేను మీకు తెలుసు అనుకుని నాడు వాక్యం చెప్పట్లేదక్క. చెప్పిన వాక్యాలే, తెలిసిన వాక్యాలు ఏం చెప్తామని నేను ఎప్పుడు చెప్పను తెలిసిన వాక్యాన్ని. ఎందుకంటే నాన్నగారు ఎన్నోసార్లు చెప్పాడని. అది అందరికి గుర్తుంటదిలే, అది మొండుగా గుర్తుండిపోయేది. విసుగగా నిత్యము ప్రార్థన చేయమనే మాట అందరికి గుర్తుంటదని నేను ఎవరికి ఆ మాట చెప్పడం మానేసి దాదాపు 10 సంవత్సరాలు. ఆయన అంటున్నాడు కదా, విసుగగా నిత్యము ప్రార్థన చేయండి, దేవునికి భయపడని ఒక మనుషులు ఉన్నాడంట. మనుషులను లక్ష్య పెట్టడంట. అతడు ఎవరయ్యా అంటే, ఒక గ్రామానికి అనుకుందాం, ఈ మెట్లపల్లి గ్రామానికి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి తీర్పులు తెచ్చేవాడు. న్యాయాధిపతి అనగా న్యాయము చేసేవాడు. ఆయన దేవుడికి భయపడ్డు, మనుషులను లక్ష్య పెట్టడం అంటే లెక్క చేయడు. ఎవడొచ్చినా కానీ ఆయనకి ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే లేదు. ఎవడెంత బతులాడినా, ఎవరెంత మొరపెట్టినా, ఎంతగా గింజులు ఆడినా కూడా ఆయన ఎవరికి పని చేయలే. మనిషిని లక్ష్య పెట్టకుండా నెట్టి వేసేవాడు ఈ న్యాయాధిపతి. ఉపమాన రీతిగా దేవుడు సెలవిస్తున్నాడు. ఆ న్యాయాధిపతి అంట దేవుడికి కూడా భయపడ్డంట. ఆ న్యాయాధిపతి దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టని వాడు. అతని దగ్గరికంట ఒక తల్లి తనకు కలిగిన బాధను బట్టి, తనకు కలిగిన శ్రమను బట్టి రోజు వెళ్తుందంట. తనకి కుటుంబంలోనో బంధుజనుల మధ్య ఈ భేదాలు కలిగడం బట్టి ఆ తల్లి రోజు ఎదవరాలయ్యి ఏం చేస్తారు? 5వ తరం లేని వాళ్ళు అంటే అందరు కలిసే. 5వ తరం లేని వాళ్ళు నిజంగా అందరు కలిసే. వాళ్ళు ఎదురైతే తిట్టుకుంటారు, వాళ్ళు ఎదురైతే కొనుక్కుంటారు, వాళ్ళు ఎదురైతే ఆగిపోతారు. దేవుడికి అలాంటిది ఏది లేదండి. మీరు అలాంటి పని చేయమాకండి. 5వ తరం లేని వాళ్ళు అంటే అసలు లక్ష్య మీటర్ పక్కన పెట్టేస్తారు. వాళ్ళ పక్షాన్ని ఎవరు ఉంటారన్నాడు తెలుసా? నీ పక్షాన్ని ఉంటాడో ఉండడో తెలియదు కానీ వారి పక్షాన్ని దేవుడు ఏడ్చి వేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఆ యదవరాలని అన్యాయంగా మాట్లాడుతున్నారేమో బంధువులు. ఆమె వెళ్ళి ప్రతి దినము ఎవరి దగ్గరికి వెళ్తుందంటే ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, మనుషులను లక్ష్య పెట్టని వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి దేవునికి భయపడని వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చవా? అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చవా? అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చవా? అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చవా అని 1 దినము, 2 దినాలు, 3 దినాలు, 4 దినాలు అలా వెళుతూనే ఉందంట. ఆ విసుగు రాలేదంట. ఈడు పట్టించుకోవట్లేదు, ఈడెక్కడ దొరికాడు, ఈడెక్కడ న్యాయాధిపతి ఎందుకు అయ్యాడు అని కూడా అనుకోలేదంట. ఆ మా న్యాయాధిపతి దగ్గరికి ప్రతి దినము వెళుతూనే ఉందంట. ఎప్పుడు వరకు వెళ్ళిందయ్యా అంటే, ఆయనకి మనస్సు కరిగేదాకా, ఆయనకి దయ పుట్టేదాకా, ఆయనకి కనికరమ కలిగేదాకా. ఆయన ఎందుకు పదే పదే నా దగ్గరికి రాకుండా ఏమకి న్యాయం ఏమకని ఏమో ప్రతివాదికి నేను న్యాయం చేయాలి అని ఆయనలో తలంపు పుట్టేదాకా ఏమో వెళతానే ఉందంట. ఏమో ప్రతిరోజు వెళుతుంది, ప్రతిరోజు అడుగుతుంది, ప్రతిరోజు వెళ్ళి వస్తూనే ఉందంట. ఆ రీతిగా ఆయనకి దయ పుట్టేదాకా అనుకున్నాడంట. మనుషులను లక్ష్య పెట్టని వాడు, దేవునికి భయపడని వాడు అని అనుకున్నాడంట. ఇదిగో ఈమె పదే పదే నా దగ్గరికి రాకుండా, పదే పదే నన్ను అడగకుండా ఏమకి ఏమో ప్రతివాదికి నేను న్యాయము తీర్చేదను అని అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను బట్టి నేను ఇదంతా తెలుసు కదా, నేను ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నాను. అయినా కూడా కొంచెం ఆలస్యమైన మీరు ఏమనుకోవద్దు, ముందుకు వెళ్తూ ఉందాం. ఈ న్యాయాధిపతి దగ్గరికి ఎలాగైతే యదవరాలు వెళ్ళిందో, మనము కూడా ప్రతిదినము ఆమె యదవరాలుగా అయ్యా నేను పుణ్యస్త్రీని కదా, నేను కూడా అంత చెయ్యాలంటే ఆమెను ఉదాహరణగా దేవుడు చెప్పాడు. ఆమె పక్షాన దిక్కులేని వారిని సామాన్యంగా పట్టించుకోడు, అన్ని ఉండబోడినే మనిషిని లక్ష్య పెట్టడు. ఆ యదవరాలు ఇంకెందుకు లక్ష్య పెడతాడు? దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. అయినా కూడా యదవరాలు వెళ్ళటం వలన, ప్రతి దినం వెళ్ళడం వలన దేవుడు ఆ పక్షాన కనికరాన్ని చూపినట్లుగా
ఆ న్యాయాధిపతి చూపినట్లుగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రతి దినము నువ్వు ప్రార్థన చేస్తే ఒక దినము కాకపోతే, రెండవ దినము కాకపోతే, మూడవ దినము కాకపోతే, సంవత్సరము కాకపోతే, 2 సంవత్సరాలకైనా దేవుని మనస్సు ఆయన నీ వైపు త్రిప్పుతాడు. నిన్ను కనికరించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను విడిపించేవాడు కనుక నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి? ప్రతి దినము ప్రార్థన. అయ్యా నా శ్రమ నుండి విడిపించవా, అయ్యా నా బాధ నుండి విడిపించవా, అయ్యా నా దుఃఖ దినాల నుండి విడిపించవా, అయ్యా నా శ్రమల నుండి విడిపించవా, అయ్యా నా కలిగిన బలహీనత నుండి విడిపించవా, అయ్యా నా దేనస్థితి నుండి లేవనెత్తవా, అయ్యా నా దేనస్థితి నుండి లేవనెత్తవా, అయ్యా నా దేనస్థితి నుండి లేవనెత్తవా. ఇదే ప్రార్థన నువ్వు ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటే న్యాయాధిపతి అయిన దేవుడు, రాజులకు రారాజు, ఆయన న్యాయము చేసేవాడు. అందుకని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నది, దేవునికి మొరపెట్టిన వారిని ఎన్నడను విడిచిపెట్టేవాడు కానే కాదు. చూడండి, కీర్తన గ్రంథంలో అంటాడు, 91వ కీర్తన అందరికీ తెలిసిన పరిచయం అన్నమాట. ఏమంటున్నాడంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంటే ఇక్కడ ఎవరి కొరకు ఏమేమో మొరపెట్టింది? దేవుని కొరకు మొరపెట్టింది. దేవుడు చెప్పిన మాట ఏంటి? విసుగక నిత్యము ప్రార్థన చేయండి, విసుగక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమాన రీతిగా చెప్పాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన చేసిన కార్యం జరగట్లా, ఎంత ప్రార్థన చేసిన మేలు జరగట్లా, ఎంత ప్రార్థన చేసిన కార్యం జరగట్లేదని నువ్వు విసుగు చెందొద్దు. విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేయడం వలన జరిగే కార్యాలు అంటున్నాడు దావీదు అంటున్నాడు. చూడండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం. ఎవరు విడిపించి? ఎవరైతే శ్రమలో ఉండి మొరపెడతారో, ఎవరైతే దుఃఖ దినాల నుండి మొరపెడతారో, ఎవరైతే బాధల నుండి ప్రార్థన చేస్తారో, ఎవరైతే బలహీనులై ప్రార్థన చేస్తారో, ఎవరైతే బాధల్లో దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తారో, ఆయన అంటున్నాడు కదా, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను. శ్రమలో ఎవరికి తోడైంటాడంట? బాగుండవాడికా, ఆరోగ్యం ఉండవాడికా, సమృద్ధి ఉండవాడికా? ఎవడైతే శ్రమలో ఉన్నాడో వాడికి తోడై ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఎవరు శ్రమలో ఉండి మొర పెడతారో వారికి తోడైండి నడిపిస్తాడంట. ఎవరు బాధలు ఉండి మొర పెడతారో వారికి తోడైండి నడిపిస్తాడంట. ఎవరు దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తారో వారికి తోడైండి నడిపిస్తాడంట అని అంటున్నాడు. శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతన్ని విడిపించి. అంటే ఎక్కడి నుండి? సమృద్ధిలో నుండా, సంతోషంలో నుండా అని అంటున్నాడు. శ్రమలో నుండి విడిపించి, అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప. నీ శ్రమలు ఉండేగా, శ్రమ లేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. అయ్యా నాకు శ్రమలు ఉండే అయ్యా అన్న వాళ్ళు ఎత్తండి. అందరూ శ్రమలు ఉండేవాళ్ళని, నాకు కూడా, నేను కూడా ఎత్తుతాను. శ్రమల నుండి విడిపించేవాడు ఆయన. అందుకని అంటున్నాడు, ఆయన శ్రమలో నేను అతన్ని తోడయిండి అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. మనం మొరపెట్టే విధానాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. మనం చేసే ప్రార్థన విసుగక నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఏంటంటే ఆయన గొప్పగా నిర్మించేవాడు. అందరూ నిన్ను అసహించుకున్నా, అందరూ నిన్ను చేదరించినా, అందరూ నిన్ను అవమానపరిచినా, అందరూ నిన్ను దుఃఖపెట్టినా వారందరికంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేవాడు. దేవునికి స్తోత్రం. ఎబ్బేసు అందరికంటే హీనుడు, వీడు పుట్టినోడు దరిద్రుడండి, వీడు దరిద్రుడని హింసించిన వారు, బాధ పెట్టిన వాడు ఎబ్బేసిని అవమానపరిచిన వారు. తన సహోదరులందరికంటే కూడా ఎబ్బేజంట ఆశీర్వాదమునందిన వాడిగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. దరిద్రుడు, పనికిరాని వాడు, పనికిమాలినోడు అని తిట్టిన వారు ఎదుటే, తన సహోదరుల ఎదుటే అతను అందరికంటే సహోదరులందరికంటే ఆస్తిపరుడిగా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన చేస్తే మనకు క్షేమాన్ని ఇస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు అనుదినము మనతో మాట్లాడి ఆయన మంచి మార్గాన్ని కనబరుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు నీతో మాట్లాడటానికి. అమ్మాయి ఏమైనా దర్శనాలు వచ్చినాయి, కళలు వచ్చినాయి అంటే సంవత్సరానికి ఒకటి కూడా చెప్పట్లా.
కనీసం నెలకు ఒకటి అన్నా చెప్తారేమో అని చూసా. వారానికి లేదు, నెలకు లేదు, సంవత్సరానికి ఒకటి కూడా వాగ్దానం అన్న నేను సంపాదించుకున్న అయ్యారు. ఇదిగో 2024లో నేను సంపాదించుకున్న వాగ్దానము నిజంగా నెరవేర్చాడు అన్నవాడు కూడా లేడు. దేవుడు నువ్వు మొర పెడితే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీరు కారిస్తే, నీ శ్రమ దినం అవ్వచ్చు, నీ బాధలు అవ్వచ్చు, లేకపోతే ఆయన వాగ్దానం కొరకు అవ్వచ్చు, నీ బిడల కొరకు నా బిడల జీవితం ఏంటయ్యా అని నువ్వు అడిగినప్పుడు దేవుడిచ్చే వాగ్దానం అవ్వచ్చు. ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకునే విధముగా ఉండాలి. ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడిన వాడు కాదు. అబ్రహాము విషయంలో, సారా విషయంలో అందరికీ తెలిసిన మాటే. వారు 75 సంవత్సరాల వయసులో, ఎన్ని సంవత్సరాల వయసులో? ఎప్పుడు? ఎవరికి? సారాకా? సారా కన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అబ్రహాం కన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఏదెత్తితే తిడతారు అనుకుంటున్నారేమో. నేనేం తిట్టినమ్మా, ఎత్తండమ్మా. అబ్రహాం కన్న వాళ్ళ చేతులు ఎత్తండి. 75 సంవత్సరాల వయసులో అబ్రహాముతో దేవుడు మాట్లాడి నడిపించాడు. 25 సంవత్సరాలు అబ్రహాము విసుగక నిత్యము ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎలా చేశాడు అంటే సాగిలపడి ప్రార్థన చేసాడండి. ఎలా చేయాలి? మొదటిది సాగిలపడి ప్రార్థన చేయటం. రాసుకోండి. మొదటిది సాగిలపడి ప్రార్థన చేయట. మనం ప్రార్థన చేయడం అంటే విసుగక నిత్యము ప్రార్థన చేయడం అంటే సాగిలపడి అంటే ఒక్క బాలుగా పడుకోమని కాదు. దేవుని వైపు చేతులు చాపు, మోకర దేవుని వైపు చేతులు పెట్టు ప్రార్థన చేయడం, సాగిల పడటం అని అంటున్నాడు. చూడండి, సాగిల పడి ప్రార్థన చేయగా అబ్రహాము, చూడండి ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. దేవునికి స్తోత్రం. ఏమని చేశాడు? ఈయన సాగిల పడటం వల్ల అని అన్నాడుగా. దేవుడు మనతో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. ఏ రకమైన ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు సాగిలపడి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయన సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటున్నాడు. చూడండి, దేవుడు అబ్రహాము సాగిలపడగా దేవుడు నీతో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం నాకు ఎప్పుడు వచ్చింది అంటే 2021వ సంవత్సరంలో వచ్చిందండి. నేను రక్షించబడింది కూడా అప్పుడే. నాకు వాగ్దానం అప్పుడు వస్తే అనేక జనములకు తండ్రి వగుదువు, తండ్రి వగుదువు, తండ్రి వగుదువు అంటే ఏంటో అనుకున్నాను. ఇంత ఇలా అనుకోలేదండి. అంటే ఎంతమందిని దేవుడు ఇస్తాడో అనుకున్నా కానీ అనేకమైన జన్మలకు అప్పుడే సేవ చేయాలని నిశ్చయించి దేవుడు ఏర్పాటులో ఉన్నానని నేను గ్రహించాను. తర్వాత అప్పుడు అర్థం కాలేదు కానీ తర్వాత దేవుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసినప్పుడు నాకు కలిగిన దర్శనం ఏంటంటే అనేకమైన జన్మలకు తండ్రిగా. దేవునికి స్తోత్రం. నా వాగ్దానాన్ని గురించి చెప్పాలని కాదు కానీ దేవుడి దగ్గర సాగిలపడగా, దేవుని దగ్గర మొరపెట్టగా, దేవుని దగ్గర కన్నీరు కాచగా, దేవుని దగ్గర మొరపెట్టగా, దేవుని దగ్గర ఆ సాగిలపడి అడిగినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. మాట్లాడి వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు అంటే, ఇదిగో నేను అనేకమైన జనములకు తండ్రిగా నియమిస్తా. అబ్రహాం అన్నాడు, నాకెక్కడ బిడ్డలు లేరు కయ్యా, నేను అనేక జనములకు తండ్రిగా ఎట్టుంటాను అనుకున్నాడు. అప్పుడు అన్నాడు అబ్రహాముతో, ఇదిగో మనస్సుటి ఏట వచ్చేసరికి నీ కౌగిట. అప్పుడు నువ్వు అబ్రహాంకి ఎంత వయసు? 75 సంవత్సరాలా? మంచిది, స్తోత్రం. 90 సంవత్సరాలా? 100 అన్నవాళ్ళు ఎంతండి? తప్పు లేకుండా మీరు బాధపడద్దు. 100 అన్నవాళ్ళు ఏమండి? సరే, సారాకి ఎన్ని సంవత్సరాలు? అక్క గౌరవ వాక్యం చదువుకుని నాకు చదువుచ్చినాడు. అక్కడే ఉన్నది 90 సంవత్సరాల వయసు సారా కలిగి ఉండగా 100 ఏళ్ల వయసు 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు కలిగిన వయసు కలిగి. దేవునికి స్తోత్రం. అబ్రహాము నివసిస్తూ ఉన్నప్పుడు ప్రభువా
ఇది ఎలాగ జరిగినంటే నేను మరుసటి ఏట వచ్చేసరికి శారా కడుపున మరలా కుమారుడు కౌగిట్లో కుమారుడు ఉంటాడని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. అనేకమైన జనముకు అబ్రహాము తండ్రి. ఈరోజు మనకి తండ్రి ఎవరయ్యా అంటే ఎవరు? మన తండ్రి ఎవరు? యేసయ్య కదా. మన తండ్రి విశ్వాసంలోకి తండ్రి అబ్రహామే. అబ్రహాము సంతానమే మనము. దేవునికి స్తోత్రం. అబ్రహాము సంతానమే మనము. అబ్రహాముకి ఇచ్చిన ఇస్సాకు, ఇస్సాకుకి ఇచ్చిన యాకోబు సంతానము మనమంతా వారి వారి సంతానమై ఉన్నాం. అందుకని అంటున్నాడు, అబ్రహాము సాగిలపడి ప్రార్థన చేయగా దేవుడు మాట్లాడాడు. మనం సాగిలపడి ప్రార్థన చేస్తే, మనం సాగిలపడి దేవుణ్ణి అడిగితే, మనం సాగిలపడి దేవుని దగ్గర మొరపెడితే దేవుడు మనతో మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన సాగిలపడి ప్రార్థన చేసిన వాడు. మనము కూడా అబ్రహాము వలె సాగిలపడి ప్రార్థన చేయాలి. మరొక సందర్భంలో అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. తాను తగ్గించుకొని, తగ్గింపు గురించి అనేకమైన మార్లు విన్నాము కానీ అబ్రహాము తాను తగ్గించుకొని దేవునితో మాట్లాడడానికంట ధైర్యం చేసుకుని మాట్లాడాడంట. ఎప్పుడూ చూడండి ఆ మాటను కూడా మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 3వ వచనం 22వ వచనం. క్షమించండి. ఆ మొరపెట్టిన తర్వాత, ఆ సాగిలపడి మొరపెట్టిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే 22వ వచనంలో అంటున్నాడు చూడండి. 17:22 17వ అధ్యాయం 22వ వచనం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ చలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళిపోయిను. 22వ వచనం దాకా దేవుడు అంట ముఖాముఖిగా అబ్రహాముతో మాట్లాడుతూనే ఉన్నాడంట. దేని గురించి? తన కుమారుల గూర్చి, తనకు కలగబోయే సంతానాన్ని గూర్చి, తన శారాన్ని గూర్చి, ఇస్మాయిలును గూర్చి, కలిగిన ఈవులన్నిటిని గూర్చి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక్క దాంతో విడిచిపెట్టలేదు. నీ కుమారుడిని ఇస్తాను అని ఒక్క దాంతో విడిచిపెట్టలేదు. ఆయన ఆ 13వ వచనం నుండి 22వ వచనం వరకు తనకు కలిగిన దాని గురించి అంతటిని దేవుడు అబ్రహాముకి తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నానంటే, నువ్వు సాగిలపడి ప్రార్థన చేయగా నీ స్థితి అంతయు తెలియపరిచేవాడు. నువ్వు సాగిలపడి ప్రార్థన చేయగా నీ పరిస్థితిని అంతటినీ చెప్పేవాడు. నువ్వు సాగిలపడి ప్రార్థన చేయగా నీకు కలిగిన యావత్తు తెలియపరిచేవాడు. నువ్వు వెళ్ళి సోది చెప్పించుకోవసల్లా, నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడో శకునాలు అడగవసల్లా, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళ మీద జోసెఫ్ వస్తున్నాడు, వీళ్ళ మీద వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. అసలు జోసెఫ్ తమ్మి చర్చి దగ్గర రాశారు, ఎవరి మీదకి జోసెఫ్ తమ్మి రాడు. గమనించండి, ఎవరైనా వస్తే మీరు అట్టి వారిని నమ్మొద్దని కూడా అక్కడ చక్కగా బోర్డు రాసి పెట్టారు. నేను ఫోటో తీసుకుని వచ్చాను, నా మాటలతో ఫోటో తీసుకుని వచ్చా. వాళ్ళ మీదకి వీళ్ళు వచ్చారు మాట్లాడుతున్నారని వారి మాటల మీద నమ్మవద్దు. దేవుడు నీతో మాట్లాడేవాడు. నువ్వు సాగిలపడి ప్రార్థన చేయగా, సాగిలపడి కన్నీరు కాచగా, సాగిలపడి మొరపెడితే అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతను విడిపించి శ్రమలో నేను అతనికి తోడయ్యండి, అతను విడిపించి గొప్ప చేసేదను. దేవుడు విడిపించేవాడు, గొప్ప చేసేవాడు. నువ్వు సాగిలపడి ప్రార్థన చేస్తే నీ స్థితిగతులు తెలియపరిచేవాడు. అందుకని అక్కడ అబ్రహాము సాగిలపడగా అబ్రహాముతో దేవుడు సాగించి 22వ వచనం వరకు మాట్లాడి ఆయన పరమునకు వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. అలాగనే అబ్రహాము తన కుమారుడైన అన్నొక సహోదరుడు కుమారుడైన లోతు విషయంలో కూడా మాట్లాడడానికి ఆయనకి ధైర్యము చాలక తగ్గించుకొని తాను తగ్గించుకొని ప్రభు దగ్గర నిలబడి అంటున్నాడు, అయ్యా ధూళినైనా నేను, మట్టినైనా నేను, బూడిదనైనా నేను, ధూళినైనా నేను నీతో తెగించవచ్చిందినయ్యా, దయతో ఒక్క మారు నన్ను నా మాట ఆలకించమని అబ్రహాము దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. చూడండి ఆ మాటను చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనము. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనై ఉన్న నేను ప్రభువుతో తెగించి తిని 50 మంది నీతిమంతులున్నను ఒకవేళ 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా? మరలా అడిగిన ఎట్లా అడుగుతానే ఉన్నాడంట. ఏం చేసుకొని మొదట తగ్గించుకొని, నిజమే మనం ధూళిమి, ఏమండి
బూడిదవి. కొంతమంది తీసుకెళ్ళి బూడిద కాల్చేస్తారు, బూడిదైపోతారు. కొంతమంది తీసుకెళ్ళి మట్టిలో పెడతారు, కలిసిపోతారు. మన బ్రతుకు ఎలాంటిది? ధూళి లాంటిది. మనం అతిశయించవచ్చా? అది కూడా సర్వోన్నతుడైన దేవుని వైపు చూస్తూ అతిశయించవచ్చా? ఎవరి ఎంత అతిశయం? ఆయన ఎంత అతిశయం అనొచ్చు. గర్వ హృదయము దేవుని దగ్గర మాట్లాడే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, అడిగే విషయంలో తగ్గింపు స్వభావం కలిగి, తగ్గింపు తత్వం కలిగి మనం జీవించాలి. కొంతమంది ప్రార్థన చేసే వారి మొఖాల్లోనంట వారి ప్రార్థన వెలుగు కనపడిద్దంట. ప్రార్థన చేసే వారి మొఖాల్లో కొంతమంది తగ్గింపు మనస్తత్వం కూడా కనపడింది. నాకు కొంతమంది మొహాలు చూస్తే ఆడలో ఎటువంటి తగ్గింపు కనపడదన్నమాట. ఆ పేరు చెప్పను, నాకు తెలుసాడు. అసలు మొహంలో ఎప్పుడు తగ్గింపు చూడలేదండి, కనపడదు. ఎంతవరకు గర్వహృదయం చేతలేదు ఏం కాబట్టి తగ్గింపు మనకి లేకపోతే, అప్పుడు దావీదు అబ్రహాము దేవుని విషయంలో, తన కుమారుడి విషయంలో, తన కుమారుడిని రక్షించుకోవడానికి, కుటుంబాన్ని కాపాడుకోవడానికి, తన సంతతిని కాపాడుకోవడానికి, తన ఆ సహోదరుడైన కుమారుడు, సంతతి అంటే సహోదరుడైన కుమారుడు సంతానం కదా, వాళ్ళ కుమారుడు బంధువు కదా, లోతును కాపాడుకోవడానికి ఎక్కడి నుండి వచ్చాడు? 50 మంది నీతిమంతుల కాడ నుండి 5-3 వరకు వచ్చాడండి. తెగించాడుక ప్రభుత్వం మాట్లాడడానికి. ఇక దేవుడు చంపిన పర్ల నా కుమారుడు, నా సహోదరుడు కుమారుడు బ్రతకాలి, నా సహోదరుడు కుమారుడు కుటుంబాన్ని కాపాడాలి అనుకుని తెగించి దేవుని దగ్గర పోరాడడానికి, దేవుడిని అడగడానికి తాను తగ్గించుకొని, అయ్యా ధూళినైన నన్ను, బూడిదనైన నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని, ఒక్కసారి నా మాట ఆలకించవా? తెగించి మాట్లాడుతూ ఉన్నానయ్యా. నీతో మాట్లాడడానికి ధైర్యం చాలదయ్యా, నిన్ను వెంబడించడానికి ధైర్యం చాలదయ్యా. అయ్యా దయతో నన్ను ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకొని, 50 మంది ఉంటే కాపాడతావా? అక్కడిది నా లోతు ఉన్నాడు అయ్యా. అక్కడ 40 మంది ఉంటే కాపాడతావా? 3 ఉంటే కాపాడతావా? అన్ని అడిగి చివరికి అంటున్నాడు, నా లోతు కుటుంబం సంగతి ఏంటి అయ్యా? ఇదిగో వారి యొద్దకు దూతలను పంపించి వారిని బయటికి నేను తీసుకొచ్చాను. దేవుడు వెళ్ళాడు లోతు కుటుంబాన్ని తీసుకురావడానికి. దేవుని దూతలు ఎంత కష్టపడినాయో అక్కడ. దేవుని దూతలు ఎంత కష్టపడి, దేవుని దూతలు వెళ్తే ఆ ప్రజలందరూ, పాడైపోయిన ప్రజలందరూ నీ ఇంటికి వచ్చినారు, బయటికి పంపించు, మేము వారితో సేవించాలి, వారిని బయటికి పంపించంటే, అయ్యారా దయచేసి అలా మీరు అనొద్దు, నాకు కావాలంటే 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని పంపిస్తాను, మీరు అట్లా అనొద్దు అయ్యా అన్నాడు. ఎంత బ్రతులు ఆడుకున్నాడో లోతు కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే కనుక దేవుడు ఆ లోతు కుటుంబాన్ని నాశనం చేయకుండా కాపాడడానికి గల కారణము అబ్రహాము చేసిన ప్రార్థన, అబ్రహాము తగ్గింపు, అబ్రహాము అడిగినది. అడగకపోతే నిజంగానే ఆ నిప్పులు కురిపించేసేవాడేమో, వారితో పాటు లోతు కుటుంబం కూడా నశించిపోయేదేమో. దేవునికి స్తోత్రం. అబ్రహాము కనుక అడగకపోతే లోతు కుటుంబం కూడా నాశనం అయిపోయేది. అంటున్నా, నీ కుటుంబంలో, నీ కుటుంబ పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థన చేయాలి. ఆ సాగిలపడి ప్రార్థన చేయాలి. అబ్రహాములాగా ఆ దేవుని బ్రతుకులాడుకోవాలి. ఆయన బ్రతుకులాడడం ప్రారంభించాడు. 50 మంది కాడించి బ్రతుకులాడాడు. 30 మంది, 45 మంది, 30 మంది, 25 మంది, 20 మంది అట్లా బ్రతుకులాడుతూనే వచ్చాడు. నువ్వు కూడా బ్రతుకులాడాలి. నీ బంధుజనుల కోసమో, నీ భర్త కోసమో, నీ బిడ్డల కోసమో, నీ కుటుంబం కొరకు దేవుని దగ్గర కూర్చొని బ్రతుకులాడితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి క్షేమాన్నిస్తాడు. దేవునికి స్తోత్రం. లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడు, లోతు కుటుంబాన్ని విడిపించిన దేవుడు, నీ జీవితంలో కలిగి ఉన్న శ్రమ నుండి విడిపించేవాడు. నీవు వెలిగించబడిన నీవు కొంచెం కింద మంచం కింద పెట్టగా దీపస్తంభం మీద పెట్టి నీ వెలుగు అందరికి ప్రకాశించేలాగున నువ్వు ఉంటే, నీ ప్రార్థన ఆ రీతిగా ఉంటే, ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆ రీతిగా నువ్వు కన్నీరు కాచగలిగితే, నీ కుటుంబంలో నీ యజమాని మారుతాడు, నీ కుటుంబంలో నీ బిడ్డలు మారుతారు, నీ కుటుంబంలో నువ్వు సమృద్ధి పొందుతావు, నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదాన్ని పొంది సంతోషంగా బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్రం. రెండవది తగ్గింపు, ధైర్యము కూడా కావాలి. మొదటిది సాగిలపడము, రెండవది తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థన చేయటము. తగ్గింపు స్వభావం కలిగి, ధూళినైనా నేను ప్రభువా, మట్టినైనా బూడిదనైనా నేనయ్యా, ఎందుకు పనికిరాని నేను ప్రభుని ఎదుట సాగిలపడగలుగుతున్నాను. బ్రతుకులాడుతున్న ప్రభా, నా కుటుంబాన్ని, దేన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. అప్పుడు మన కుటుంబం ఏమైంది అంటే ఆశీర్వదించబడింది.
మాట్లాడతాడు దేవుడు. ఆయన మాట్లాడాడు. అప్పుడు అబ్రహాముతో కూడా మాట్లాడాడు. అబ్రహాముకి చెప్పాడు, ఇదిగో జరగబోయేది ఇది. బంధువుల విషయంలో కూడా జరగబోయేది ఏంటో చెప్పేశాడు. ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను పాడు చేయబోతున్నాను అని చెప్పాడు. ఎవరితో మాట్లాడాడు? తనకిష్టమైన కుమారుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు మాట్లాడిన మాటను బట్టి బ్రతుకులాడితే, మాట్లాడిన మాటను బట్టి నువ్వు అడిగితే, మాట్లాడిన దాన్ని బట్టి దేవుని బ్రతుకులాడుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే చేయవలసిన కీడు చేయకుండా తప్పించేవాడు. దేవునికి స్తోత్రం. మోషేతోనంట ప్రార్థన చేసిన మోషే ముఖాముఖిగా తన స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడాడంట. 3వ మాటను చూద్దాం. చూడండి, అన్నట్టు నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం. అక్కడ జరగబోదంతయు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. నిర్గమకాండము, నన్ను కూడా దీనిని అయ్యా దయచేసి ఒకరు చదువుతున్నప్పుడు నాకు కొంచెం 33:11 చదువు. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరండి? దేవుడు ఎలాంటి వాడండి? నువ్వు ప్రార్థన చేయగా, నువ్వు సాగిలు పడగా, నువ్వు తగ్గించుకోనగా ఆయన ఏం చేస్తాడంటే ముఖాముఖిగా మాట్లాడేవాడు. రాసుకోండి, ముఖాముఖిగా మాట్లాడేవాడు. తగ్గింపు స్వభావం కలిగి సాగిలు పడి ప్రార్థన చేయగా, తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థన చేయగా ముఖాముఖిగా దేవుడు నీతో మాట్లాడతాడు. మోషే అంటున్నాడు చూడండి, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు. ఇప్పుడు నేనుండా, ఎప్పటికైనా మేము స్నేహితులు అందరూ ఒకటి అనుకుంటా ఉంటారు. నాకు అందరూ స్నేహితులే, నాకు అందరూ బిడ్డలే. అప్పుడు స్నేహాన్ని విడిచిపెట్టేసి ఎప్పుడో ఆ స్నేహం ఎప్పుడో పారేసా. ఆ స్నేహాన్ని ఎప్పుడో విడిచిపెట్టేసి దేవుని తట్టు తిరిగా. అది స్నేహము అప్పుడు. ఇప్పుడేమో ఏ స్నేహం? ఆత్మీయ స్నేహం, ఆత్మీయ బంధం. స్నేహంలో అయితే మరి ఇంకా మిగతా వాడు ఉన్నాడు కాబట్టి ఇంకా సహవాసం చేయాలి కదా. నేను చేయట్లేదే. స్నేహం కాదు, ఆత్మీయ బంధం అన్నాడు. మేము ముగ్గురు ఒకప్పుడు కలుస్తున్నప్పుడు ఎంత చక్కగా మాట్లాడుకునే వాళ్ళం అంటే జాతర వేసుకొని, చేతులు వేసుకొని ఫోటోలు కూడా దిగామండి. ఒకడే తెల్లగా, ఒకడే నల్లగా, ఒకడే పొట్టిగా పడితే ఆ ఫోటోని చూసి ఇప్పటికి నవ్వుకుంటా ఉంటాం. అప్పుడు ఆ సన్నగా ఉండేవాళ్ళం. ఇప్పుడేమో కొంచెం లావయ్యి ఇప్పుడు ముఖాలు రూపాలు కూడా మారిపోయింది. ఎందుకంటున్నానంటే స్నేహితులుగా చేతులు వేసుకున్నాం, కూర్చోనో అది ఇది అని పంచుకుంటూ ఉండేవాళ్ళం. మనం స్నేహితులతో ఏదైనా పంచుకున్నట్లుగా, ఏదైనా మాట్లాడినట్లుగా దేవుడు అంట మోషేతో అంత చక్కగా మాట్లాడాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు విసుకక నిత్యము ప్రార్థన చేస్తే, విసుకగా నువ్వు నిత్యము కన్నీరు కారుస్తూ ఉంటే, విసుకగా నువ్వు దేవునితో మాట్లాడాలని నువ్వు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నీతో తిరిగి మాట్లాడేవాడు. ఇప్పుడు ఫోన్ చేసి హలో 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 అంటే ఎదుటోడు అలా అంటారు, మాట్లాడడా? నువ్వు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసి నువ్వు మాట్లాడుతుంటే దేవుడు తిరిగి జవాబు ఇవ్వడా? అలాగనే నువ్వు ప్రార్థన చేసే బిడ్డవి దేవుని దగ్గర ఎంత ప్రార్థన చేస్తామంటావో సాగిలు పడి ప్రార్థన చేసే విధానము, సాగిలు పడి తగ్గించుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడు మోషేతో మాట్లాడిన రీతిగా మోషే తగ్గించుకొని ఉన్నవాడు. అక్కడికి వెళ్ళాడు. మోషే ఇది పరిశుద్ధ స్థలము, చెప్పులు విడిచిరా అంటే చెప్పులు విడిచి వెళ్ళాడు. సాగిలు పడ్డాడు. అయ్యా ఎవరు నీవని మోకాళ్ళ మీద నిలబడి అడిగాడు. మోషేతో మాట్లాడుతున్నాడు. తన స్నేహితులతో మాట్లాడినట్లుగా మోషేతో మాట్లాడాడు. ఆయనకి కలిగిన స్థితి అంతటిని కూడా మోషేకి తెలియజేశాడు. అందుకంటున్నాడు చూడండి, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. తరువాత అతను పాలెంలోనికి తిరిగి వచ్చెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అనే యవనస్తుడు గుడారముల నుండి వెలుపలికి రాలేదు. యవనస్తుడికి భయం వేసి అక్కడ ఉన్నాడు. ఈయనేమో ఆ మంటలో దేవుడు మాట్లాడుతుంటే ఆయన అక్కడ ఉన్నాడు. మోషేతో అన్నాడు, ప్రభా, మోషే అన్నాడు, ప్రభా నేను నిన్ను చూడాలయ్యా అంటే, నువ్వు నన్ను చూస్తే ఏ నరుడును కూడా చూసి బ్రతికిన వాడు ఎవడను లేడయ్యా, కనుక నేను వెళుతూ ఉండగా వెనక భాగాన్ని మాత్రం చూడగలుగుతావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వెనక తట్టు మాత్రం మోషే ఒక్కడే చూశాడు. యేసు ప్రభువుని అందరూ చూశారులే కానండి, తండ్రి అయిన యెహోవాను చూసిన నరుడు ఎవరనూ లేడు. కానీ ముఖాముఖిగా మాట్లాడడం అంటే ఆయన స్వయంగా అగ్ని చేత కనబడుతూ మాట్లాడాడు. మోషేతో ముఖాముఖి అంటే ఎదురు బదురు మామూలుగా వేసుకొని మాట్లాడారనుకున్నాను.
దేవుడు మోషే ఎదురుగానే మాట్లాడాడు కానీ ఆయన అగ్ని రూపం దాల్చి ఉన్నాడు. తన స్వరూపం ఎవరికి కనపడాల. దేవుడు నీతో మాట్లాడేవాడు. అబ్రహాముతో కూడా స్వరము ద్వారా మాట్లాడిన వాడు, అబ్రహామును కూడా స్వరము ద్వారా పిలిచిన వాడు, అబ్రహాము కూడా స్వరము విని వెంబడించిన వాడు. దేవుడు కూడా నీతో మాట్లాడేవాడు, విడిచిపెట్టేవాడు. కానీ నీ విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, విసుగగా నిత్యము ప్రార్థన చేయగలిగితే, విసుగగా నువ్వు కన్నీరు కాల్చగలిగితే, విసుగగా దేవుని తట్టు తిరగగలిగితే, దేవుడు నీతో మాట్లాడి నిన్ను నీ శ్రమ అంతటిని తెలియపరిచి విడిపించేవాడు, మార్గాన్ని కనబరిచేవాడు, త్రావుని కనబరిచేవాడు, నీకు కలిగిన నష్టాల నుంచి విడిపించేవాడు, నీకు కలిగిన శ్రమలన్నిటి నుండి విడిపించేవాడు. మోషే ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే, నీకు ఇచ్చిన కర్ర ఉంది కదా, ఆ కర్రను సముద్రం వైపు చూపించు. ఇదిగో మరలా మోషే ప్రార్థన చేశాడు. ఇదిగో మోషే, ఈ సముద్రంలో పాయలైన తర్వాత మరలా కర్రను చూపించు. మూయబడింది. మరలా మోషే దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు, ప్రార్థన చేశాడు. జనులందరికీ ఎవరికి కనబడటలేదు కానీ మోషేకి మాత్రం ఆయన స్వరం వినబడుతుంది. మోషేతో మాత్రం దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో మాత్రము, అయ్యా వీరు మాంసం కావాలని అడుగుతున్నారు అంటే పూరేళ్లను తీసుకొచ్చి అక్కడ కొమ్మరిచ్చేసాడు. మోషేతో దేవుడు మాట్లాడి, ఇదిగో మోషే, వీళ్ళు దాహం కొని ఉన్నారయ్యా అంటే, మోషే నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయి. దేవుడు స్వయంగా మాట్లాడిన దేవాతి దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదో. నువ్వు సాగిలపడి ప్రార్థన చేయాలి. అబ్రహాము లాగా మొదట అబ్రహాము సాగిలపడి ప్రార్థన చేశాడు, మోషే సాగిలపడి ప్రార్థన చేశాడు, ధైర్యం కలిగి అడిగాడు. పరిస్థితిని బట్టి, స్థితిగతులను బట్టి అబ్రహాము ఆయన ప్రార్థన చేశాడు. మోషే కూడా స్థితిగతులను బట్టి ప్రార్థన చేశాడు. ప్రజలు నడిపించే శ్రమలను బట్టి, ఎదురవుతున్న శత్రువులను బట్టి, ఎదురవుతున్న ఆ రాజ్యాలను బట్టి, ఎదురవుతున్న భాషాను రాజు లాంటి వారు, ఓగు లాంటి వారు ఎదురవుతున్న వారిని బట్టి మోషే ప్రార్థన చేశాడు కనుక వారి మీద విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేశాడు? మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు. అప్పుడేం దొరికింది? విజయము దొరికింది. అందుకనే మోషే పక్కన అటు ఒక మనిషి ఇటు ఒక మనిషి చేతులు ఎత్తుటకు పట్టుకున్నారు. ఆయన ఒక్కడే ఎత్తి పట్టుకోవడానికి చేతులు నొప్పి వస్తుంటే, ఆయన శక్తి చాలకపోతే ఆయన చేతులు పట్టుకోవడానికి ఇద్దరు మనుషులను నియమించుకొని ఆ చేతులు ఎత్తే ఉంచాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసే బిడ్డవై, నువ్వు కన్నీరు కాల్చుతున్నా, రక్షించబడి నువ్వు మారు మనసు పొందావు కానీ నీ శ్రమ యందు, నీ బాధల యందు నువ్వు విసుగగా నిత్యము ప్రార్థన చేస్తున్నావా? ఆ యదవరాలు కలిగిన బాధను బట్టి నిత్యము ప్రార్థన చేసింది. చూడండి, అదే విధంగా మా కణములు మరొక మాటను సెలవిస్తున్నాడు. 33వ అధ్యాయము 17వ వచనము. 33వ అధ్యాయము 17వ వచనం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున ఏం చేశాడు మోషే? ఆయన చెప్పింది అలా చేశాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడినప్పుడు దేవుడు చెప్పిందల్లా నువ్వు చేస్తే, అని అంటున్నాడు కింద చదివితే, కాగా మోషే నువ్వు చెప్పినదల్లా నేను చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అందుకు దయచేసి నీ మహిమను నాకు చూపింపమనగా ఆయన నా మంచితనమంతయు. ఎవరో ఏం చేస్తారంట? దేవునికి ఏముందంట? నీకేముంది? మంచితనం ఉందన్న వాళ్ళు ఎంతండి? అసలు లేదు ఎవరికి. అమ్మా ఎంత కఠినలా, నేను ఇన్నాళ్ళు ఎంత కఠినకి బోరెత్తున్నానా, ఇప్పుడు వస్తాను మంచితనం ఉందన్న వాళ్ళు వస్తాను. దేవునికి స్తోత్రం. మంచిది. ఆయన అంటున్నాడు, నేను నా మంచితనమంతయు ఎవరికంట కనబరిచింది. ఎవరు కనబరుస్తున్నాడు? మోషేకి కనబరుస్తున్నాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు మోషే అన్నాడు, అయ్యా నీవు సెలవిచ్చిందంతా నేను చేస్తానయ్యా అని తీర్మానం చేసుకొనగానే ఆయనగా నా మంచితనమంతయు నీ కనబరుస్తానయ్యా ఆయన అంటున్నాడు కదా. చదువమ్మ మాటను. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవరి యందు కనికరపడుదును వారి యందు కనికరపడెదను. అసలు దేవుడు చివరిగా చెప్తున్న మాట వినండి. ఎవరి యందు కనికరపడాలో వారి యందే కనికరపడతాడు. ఎప్పుడు?
విసుకక నిత్యము ప్రార్థన చేస్తే, ఈరోజు ఇందాక న్యాయాధిపతి గురించి చెప్పాను, అందుకే అక్కడికే వెళ్తున్నా. ఆయన అంటున్నాడు, ఆయన కనికర పడేవాడు ఎప్పుడు కనికర పడాలో అప్పుడే కనికర పడతాడు, ఎప్పుడు నిన్ను విడిపించాలో అప్పుడే నిన్ను విడిపిస్తాడు. ఒక సహోదరి కోసం ప్రార్థన చేసి చేస్తే లేక కుమారుడితే అన్నారు, అయ్యా నాకు ఇక్కడ కాదయ్యా, అక్కడికి వెళ్తే పిల్లడు పుట్టాడు అన్నాడు. నాలో ఏమన్నా ఉందా? నేను ఉట్టి వాడినే. అయ్యగారులో ఏమన్నా ఉందా? ఆయన కూడా ఉట్టి మనుషుడే. నేను అంటాను, దేవుడు కార్యాన్ని చేయకపోతే, దేవుడు మేలు కనికరించకపోతే ఎవరు ఎన్ని చేసినా ఏది. సహోదరి చెప్పింది, మేము అక్కడికి వెళ్తేనే మాకు బిడ్డలు పుట్టారు అన్నట్టుగా మాట్లాడారు. నేను అయినా బాధపడిన దేవుడికి అప్పగిస్తా, దేవుడి స్తోత్రం అనుకుంటాను. నేను అంటూ ఉన్న మాట ఏంటంటే, ఏదైతేనే మేలు పొందుకున్నారుగా, సంతోషంగా ఉన్నారుగా, వారికి కావాల్సింది దొరికిందిగా, దేవుని స్తోత్రం. కాకపోతే బాధ ఏముంటది? కన్న ఆత్మీయ తండ్రి కనుక అయ్యో రక్షించబడి రావట్లేదన్న బాధ ఉంటుంది. వారు నాయకులు ఏ నాయకుడు లెక్క చెప్తాడు? నీ కన్న తల్లిదండ్రులు నీ గురించి చెప్తారా, లేకపోతే ఎవరో పెంచినోడు చెప్తాడా? లెక్కప్పగిచ్చేది ఎవరండి? సరే, దాని గురించి ప్రక్కన పెట్టండి. ఆయన అంటూ ఉన్నది ఏంటంటే, మంచితనం అంతా కనబరిచేవాడు. దేవుడు కార్యాన్ని ఎవరు యందు కనికర పడాలో వారి యందు కనికర విసుకక నిత్యము ప్రార్థన చేస్తే, విసుకక నిత్యమును కన్నీరు గారిస్తే, విసుకక నిత్యమును మొరపెడితే, విసుకక నిత్యము నువ్వు మొరపెట్టి అడిగితే దేవుడు అంటున్నాడు, ఎప్పుడు కనికరించాలో అప్పుడు కనికరిస్తాడు. నేను అంటాను, మరి లేయ గారు వెచరా గారుల విషయంలో దాదాపు 12-13 సంవత్సరాలు ఇదే మందిరానికి వచ్చారు. ఇదే మందిరానికి వచ్చి వారు విసుగగా నిత్యము ప్రార్థన చేశారు. ఆమె ఎట్ట ప్రార్థన చేయమంటే అట్ట చేసేదండి. కాళ్ళ పట్టుకుని మోకాలు వేసుకుంటున్నాడు అంటే ఎట్ట చెప్తే అట్ట ప్రార్థన చేసేది. మరి ఏ మాట అయినా సరే వాక్యాన్ని అట్ట పట్టుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు వారికి 2 కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎప్పుడు కనికర పడాలనుకున్నాడు? 12 సంవత్సరాల తర్వాత కనికర పడాలి. 12 సంవత్సరాల తర్వాత కనికర పడాలనుకున్నాడు, కనికర పట్టాడు. ఎన్నాళ్ళు ప్రార్థన చేసింది? 12 సంవత్సరాలు ప్రార్థన చేసింది. అక్కడ అబ్రహాము ఎన్నాళ్ళు ప్రార్థన చేశాడు? 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 75 సంవత్సరాల వయసులో ఆయన్ని పిలవగా ఆయన ప్రార్థన చేస్తూనే విసుగుగా ప్రార్థన చేశాడు. దేవుడు రానే వచ్చాడు, నీకు సంతానాన్ని నేను కలగజేస్తున్నానని 100 ఏళ్ల వయసులో కనికరించాడు. ఆయన చిత్తమయ్యన్నది ఏది కనికరించాలన్నా. అందుకని ఆయన కరుణించే వరకు, ఆయన కనికరించే వరకు, ఆయన దీవించే వరకు, ఆయన బలపరిచేంత వరకు, ఆయన బలమైన కార్యాలు చేసేంత వరకు విసుగక నిత్యము. ఎందుకు విసుగక నిత్యం ప్రార్థన చేయాలి? ఆయన కనికరించే కొరకు మనం ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. అవిశ్వాసాన్ని మధ్యలో రానికూడదు. విసుగక నిత్యము ప్రార్థన చేస్తే ఆ బిడ్డ ఎడల మనుషులను లక్ష్య పెట్టిన వాడు, దేవునికి భయపడిన వాడే కనికర పడ్డాడే. నేను అంతకంటే గొప్పవాడిని, ఆయన నేను నరులను సృజించిన వాడిని, నేను మీ ఎడల కనికర పడేదను. అందుకని అంటున్నాడు, నా మంచితనమంతయు మీకు కనబరిచేదను, నా మంచితనమంతయు మీకు కనబరిస్తాను. ఎవరిని ఎప్పుడు కరుణించాలో, ఎప్పుడు కరుణించాలో, ఎప్పుడు కనికరించాలో అప్పుడు నేను కనికరించేదను. చెప్పిందల్లా చేశాడు కనుక మోషే విషయంలో దేవుడు బయలుపరిచాడు. నేను ఎప్పుడు కనికరిస్తానో, కనికరించు వారిని నేను కనికరించేదను. ఎవరైతే కనికరం కలిగి, ఎవరైతే ప్రేమ కలిగి, ఎవరైతే జాలి కలిగి, ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి, ఎవరైతే మంచి మనస్సాక్షి కలిగి ప్రార్థన చేస్తారో వారి పక్షాన దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తారు. దేవునికి స్తోత్రం. కఠినంగా ఉండొద్దు, కఠినంగా మాట్లాడొద్దు. నీ బంధువులకి బాధ కలిగేటట్లుగా, నీ యజమానికి బాధ కలిగేటట్లుగా, నీ దాసుడికి బాధ కలిగేటట్లుగా నువ్వు మాట్లాడవద్దు. కఠినంగా నువ్వు చేయాల్సింది ప్రార్థన. విసుకగా నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరి దగ్గర మొరపెట్టమంటున్నాడు? న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర మొరపెట్టు. సమస్తమును సమకూర్చి దేవాది దేవుడి దగ్గర మొరపెట్టు. సమస్తము కార్యాలు చేసి దేవుడి దగ్గర మొరపెట్టు. నువ్వు సాగిలపడు, తగ్గింపు స్వభావం కలిగి ఉండు. నువ్వు దేవుడిని అడుగు. మోషే కూడా ప్రార్థన చేసిన వాడు కనుక మోషేతో మాట్లాడి సకల విషయాలు తెలియపరిచాడు. అబ్రహాముతో మాట్లాడి సకల విషయాలు తెలియపరిచాడు. నీ కుటుంబ స్థితిగతులను తెలియపరిచేవాడు.
నీ బ్రతుకు జీవితంలో కావాల్సిన ఈవులను ఇచ్చేవాడు. కనుక దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు ఆయన కనికరించేవాడు. ఎప్పుడు కనికరపడాలో అప్పుడు కనికరపడతాడు. నువ్వు కనికరపడేటట్లుగా ఉండు. ఎవరన్నా చూస్తే కనికరాన్ని చూపించు, ఎవరన్నా చూస్తే నువ్వు జాలి చూపించు, ఎవరన్నా చూస్తే వారికి సహాయాన్ని దాయిచ్చే. నువ్వు నీ ప్రార్థన అందరి కోసం ప్రార్థన చేస్తే అందరి కోసం చేస్తారు. అప్పుడు ఏమైంది? అందరి ప్రార్థనకి దేవునికి ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన వారికి అంటే నువ్వు కనికరం చూపించావు కాబట్టి వాళ్ళు నీ ఎడమ కనికరం చూపిస్తున్నారు. నువ్వు కనికరం పొందుకుంటున్నావు, అడుగుతున్నావు. నువ్వు వీళ్ళ దగ్గర ఉంటే నీకోసం ఎవరు ప్రార్థన చేస్తారు? అక్క ఒక్క ప్రశ్నే, ముగింపే ఒక్క ప్రశ్న. నువ్వు కనికరం కలిగి వారి కొరకు ప్రార్థన చేయకపోతే నీ కొరకు కనికరం కలిగి ఎవరు ప్రార్థన చేస్తారు? దేవుడు కూడా అంటున్నాడు, కనికర పడి వారిని నేను కనికర పడుతాను, మంచితనమంతియు కనబరచుదును. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నేను అంటున్నా, ప్రతి దినము మనము దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడాడు, ఆయన మంది రావడం వైపు చేతులు చాపుతూ అడగాలని. దేవుని వైపు మనము చేతులు చాపుతూ అడగాలి. ఆయన గొప్ప దేవుడు, కనికర పడేవాడు, కాపాడేవాడు, క్షేమనిచ్చేవాడు. భూమి ఆకాశమును గతించును కానీ ఆయన మాటలు ఎన్నడను గతించిపోవు. కనుక దేవుని యందు విశ్వాసము కలిగి ఉండండి. విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఒకరోజు శనివారం ప్రార్థన చేశాంగా, శనివారం వాక్యం విన్నాంగా, ఆదివారం ప్రార్థన చేశాంగా, ఆదివారం వాక్యం విన్నాంగా, ఈ వారం అంతా ఈ ప్రార్థన చాలా తోడుగా ఉంటుంది అని నువ్వు అనుకోవద్దు. ప్రతి దినము విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఎక్కడ కుదురుతుందయ్యా? నా పిల్లలు నన్ను ఇసుకెత్తున్నారయ్యా. ఎక్కడ కుదురుతుందయ్యా? నా పనులు ఎక్కువ అవుతుందయ్యా. ఎక్కడ కుదురుతుందయ్యా? నాకు అదయ్యా, నాకు ఇదయ్యా. సాకులు దేవుని దగ్గర పని చేయవు. మనుషుల దగ్గర సరిపోతాయేమో, సరిపుచ్చుకుంటాడేమో, మానేస్తాడేమో, ఏమలే అనుకుంటాడేమో. కానీ దేవుడి దగ్గర సమస్తము ఎరిగిన వాడు సాకులు పని చేయవు. విసుగక నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి, నీ ఆరోగ్య స్థితిని బట్టి, నీ రుణాలను బట్టి, నీ సమస్యలను బట్టి విసుగక నిత్యము. అప్పుడు నువ్వు విడుదల పొందుతావు, అప్పుడు నువ్వు క్షేమాన్ని పొందుతావు, అప్పుడు సమృద్ధి పొందుతావు, అప్పుడు ఆయన కనికర పడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కొత్తగూడెంలో ఒక 1000 రూపాయలు ఇస్తున్నారు, ఒక 10,000 రూపాయలు ఇస్తున్నారంటే అప్పుడు బిడ్డలు అంటున్నారే, నీ 10,000 హాస్పిటల్లో పోసే డబ్బులు కంటే నీకు ఆయన 10,000కు తగిన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీ సొమ్ము ఎక్కడికి పోదు, దేవుడే అట్టి ప్రతిఫలం ఇస్తాడు. 10,000 కోసం ఇక్కడ నుండి అన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోతాం. జాబులు డబ్బు కోసము దేవుని సన్నిధిలో విడిచిపెట్టి డబ్బు కోసం ఏం చేస్తున్నారు? ప్రతిదినము 9ంటికి లేచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. దేవుడు సమస్తం నుంచి దేవాది దేవుని దగ్గరికి 9ంటికి రావడానికి కూడా బాధే, కనీసం 10ంటికి రావడానికి బాధే. 11ంటికి వచ్చి ఇంకా అయ్యగారు ముగించడానికి 12 అయిపోతుంది. బాధ. దేవుని ఆశ అనుసరించడానికి, దేవుని అడగడానికి, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి నీ హృదయంలో అంత బాధ ఉంటే ఇంక నువ్వెక్కడ అభివృద్ధి చెందుతావు? దేవుని సన్నిధి రావడానికి నువ్వు అనేకమైన సాకులు చెప్తే నువ్వెక్కడ దీవించబడతావు? దేవుడు అంటున్నాడు, ఆయన విసుగక నిత్యము ప్రార్థన, విసుగక దేవుని క్రమానికి రావాలి. దేవుని సన్నిధిలో విసుగు చెందకూడదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి విసుగు చెందకూడదు, దేవుని అడుగుటలో విసుగు చెందకూడదు, దేవుని ఆరాధించడంలో విసుగు చెందకూడదు. కనుక విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. దేవుని యందు ఆసక్తితో, విశ్వాసంతో రండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ మీద కనికరపడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలో వచ్చండి, ప్రార్థన చేద్దాం. తలలో వచ్చింది. దేవా, నువ్వు కనికరపడండి ప్రభువా. నా మీద సాగిలపడి ప్రార్థన చేయమన్నావు. విసుకగా నిత్యము ప్రార్థన చేయగా ప్రభువా, యదవరాల పక్షాన అయా యదవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి ప్రతిదినం వెళ్ళినప్పుడు న్యాయము చేర్చేవయ్యా. ఆ న్యాయాధిపతి మనుషులను లక్ష్య పెట్టిన వాడు, అయా దేవుడంటే భయం లేని వాడు ప్రభువా. ఆ వేదవరాలు ప్రతిదినము విసుగు చెందకుండా ప్రతిరోజు వెళ్ళి అడుగుట చేత అయ్యా ఆమెకి ప్రతివాదికి నీ న్యాయము చేయాలని ఆయన నిశ్చయించుకొని న్యాయాన్ని చేశాడయ్యా. నువ్వు అంతకంటే కనికరపడి కలిగిన వాడివయ్యా, నువ్వు జాలి కలిగిన దేవాది దేవుడివయ్యా, నువ్వు గొప్ప దేవుడివయ్యా, ఆశ్చర్యకరుడివయ్యా.
నీ తట్టు మా చేతులు చాపి విసుగక నిత్యము ప్రార్థన చేయమని మాతో చెప్పావయ్యా. విసుగక నిత్యము ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఆయా అబ్రహాము విసుగక ప్రార్థన చేశాడయ్యా. 25 సంవత్సరాల బిడ్డలు లేకపోయినా అబ్రహాము విసుగక నిత్యము ప్రార్థన చేశాడయ్యా. అబ్రహాము ప్రార్థన చేయగా నువ్వు అబ్రహాముతో మాట్లాడావయ్యా. అబ్రహాము సాగిలు పడగా అబ్రహాముతో నువ్వు మాట్లాడావయ్యా. తన స్థితిని అంతటిని తెలియపరిచావయ్యా. తన పరిస్థితిని అంతటిని తెలియపరిచావయ్యా. అబ్రహాముతో నువ్వు మాట్లాడావయ్యా. నువ్వు మాట్లాడి పరమరకు వెళ్ళావయ్యా. అయ్యా 22 వచనాల వరకు నువ్వు మాట్లాడుతూనే ఉన్నావయ్యా. అయ్యా నాయన నీకే స్తోత్రాలయ్యా. అబ్రహాముతో మాట్లాడిన దేవాది దేవా, నువ్వు నాతో మాట్లాడవా? నా స్థితిగతులను నువ్వు తెలియపరచువా? అతడు నాకు మొరపెట్టగా నేను అతను విడిపించదను. అతని శ్రమలో నేను అతనికి తోడయిండి అతను విడిపించదను. అతని గొప్ప చేసేదను నా ప్రభువా. నువ్వు గొప్ప చేసేవాడివయ్యా. నువ్వు విడిపించేవాడివయ్యా. అయ్యా నీ వైపు తిరిగి మొరపెడుతూ ఉన్నానయ్యా. నీ వైపు తిరిగి సాగిలు పడుతూ ఉన్నానయ్యా. అబ్రహాము సాగిలు పడగా నువ్వు మాట్లాడవయ్యా. నేను నీతో సాగిలు పడి ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడవా ప్రభువా? మాతో మాట్లాడవా ప్రభువా? ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా స్థితిగతులను మీరు తెలియపరచండి అయ్యా. అయ్యా మోషే కూడా నాయన నీ ఎదుట సాగిల పడి ప్రార్థన చేయగా మోషేతో మాట్లాడిన వాడివయ్యా. అయ్యా మోషే అయినా మోషేతో సాగించావు. స్నేహితులతో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడేవయ్యా. అబ్రహాముతోనే మాట్లాడటమై కాదు ప్రభువా, మోషేతో కూడా తన సహోదరులు మేము స్నేహితులతో మాట్లాడినట్లుగా మనుషులు స్నేహితులతో మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడేవయ్యా. అయ్యా నీ ఆయన మోషేతో మాట్లాడిన రీతిగా నువ్వు మాతో మాట్లాడవా? మా స్థితిలోను మార్చువా? మా పరిస్థితులను మార్చువా ప్రభా? అయ్యా మోషే ప్రతిసారి ప్రార్థన చేయగానే మాట్లాడుతూనే ఉన్నావయ్యా. నా ప్రార్థన వారికిచ్చి నువ్వు మాతో మాట్లాడయ్యా. నువ్వు నాతో మాట్లాడయ్యా. అయ్యా నువ్వు కనికెరపడయ్యా. నా యందు కనికెరపడయ్యా. అయ్యా నా స్థితిగతులను ఎదుట పెడుతూ ఉన్నానయ్యా. నా సమస్య నుంచి విడిపించవా? నా బలహీనత నుండి విడిపించవా? నా బాధల నుండి విడిపించవా? అయ్యా ఆ ఎదురాలు బాధలోనే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది అయ్యా. మేము నీ ఎందుకు వచ్చానయ్యా. నువ్వు కనికరపడేవాడివయ్యా. ఒక్కమారు నా మీద కనికరపడయ్యా. అయ్యా ఒక్కమారు నా మీద కనికరపడయ్యా. ఒక్కమారు నా మీద కనికరపడయ్యా. నా స్థితిని మార్చయ్యా. విడిపించి గొప్ప చేస్తానన్నావుగయ్యా. నా రక్షణ అతనికి కనబరచదన్నావుగయ్యా. రక్షణను కనబరచయ్యా. క్షేమాన్ని నువ్వు కనబరచయ్యా. నీ మేలును నాకు కనబరచయ్యా. నువ్వు నా పక్షాన గొప్ప కార్యాన్ని జరిగించవా? పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవా చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవా దయగలిగిన చేసేవా నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. నీ బిడ్డలతో బహుశుష్టిగా మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు వందనాలు. నీ వాక్యము చేత ఆయన ఎంతగానో ఆదరించి ధైర్యపరిచేవాడు. విసుగగా నిత్యము ప్రార్థన చేయడానికి ఉపమాన రీతిగా ఎదవరాలని ప్రభువా మాకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆ ఎదవరాలంటే అందరికీ చులకనే, ఎదవరాలంటే అందరికీ ప్రభా అసహ్యమే. ప్రభా ఎదురవుతుంటే తిట్టుకునేవారు, ఆ ఎదురవుతుంటే బాధపడేవారు, తన బంధువులే తనకి ఏమీ లేకుండా లాగుకున్నవారు. అందుకని ఆమె అంటుంది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చవా అని ప్రభా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి కనికరమ కలిగి న్యాయం తీర్చాడయ్యా. అంతకంటే కనికర పడేవాడు అయ్యా, కనికర సంపన్నుడు అయ్యా.